కేసీఆర్ గారు ఓడిపోవడం గల కారణాలు ఏంటి? ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం అనేది ప్రధానమైన కారణం. పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు ఒక తీర్పునిచ్చింది సార్. ఇది ఒక 1 year 2 years కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం సగం మైనస్ అంటారు. రాంగ్ టైం ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం ఇచ్చాడు. ఈ రాజకీయాల్లో మార్పులను కోరుతున్న ఒక రెబెల్ రాజకీయ నాయకుడు. హైడ్రా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది సార్. దీనివల్ల ఎక్కువ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా సార్. రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా తన అవకాశవాదంతో తనకు అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంటాడే తప్ప. కేసీఆర్ గారు ఉన్నారు 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా మా లాటోళ్ళు కడుపు కొట్టి. శనివారం ఆదివారమే ఇది చేస్తున్నారు సార్. అంటే కోర్టుకు వెళ్ళే అధికారం ఉంది కదా అని బుల్డోజ్ చేయడం. మోడీ గారికి కేసీఆర్ అంటే భయమేనా సార్? ఎప్పుడైతే కేసీఆర్ భారత రాష్ట్రం పెట్టిండో ఆయన షేక్ హ్యాండ్. ఇంకా మహారాష్ట్రలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారికి బెయిల్ మంజూరైంది సార్. కేసీఆర్ని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ కుట్రది. ఉద్యమకారులు అంటే కేసీఆర్ గారికి ఎందుకు గౌరవం లేదు? ఓకే, కనీసం కేసీఆర్ గారికి ఒక్క లక్షణం ఉన్నా కూడా ఆయన చనిపోయేదాకా ముఖ్యమంత్రి ఉండేవారు. చంద్రబాబు గొప్ప ఆర్గనైజరే కానీ గొప్ప నాయకుడు కాదు. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి సార్? ఒక్క కారణం చాలు. ఈటల రాజేందర్ అనేవాడు టీఆర్ఎస్లో ఉండుంటే ఈ పార్టీ ఇట్లా పతనం అయ్యేది కాదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి వచ్చింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్టు తెలంగాణ రాష్ట్ర సమితి సహ వ్యవస్థాపకులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేత మన ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే వెంకట్. కేసీఆర్ గారు ఓడిపోవడం గల కారణాలు ఏంటి? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతనా, లేదంటే తెర వెనుక ఉండే వ్యక్తి వలన? చాలా కారణాలున్నాయి, 1, 2 అని చెప్పడానికి లేదు. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన 105 దాదాపు ఎక్కువ మందికి 100 మందికి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం అనేది ప్రధానమైన కారణం. మిగతా అన్నీ ఉన్నాయి, బట్ అది మాత్రం ప్రధాన కారణం. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. అది కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, ఆయన అనుసరించిన పాలనా పద్ధతుల మీద ఉన్నది, వ్యక్తిగతంగా ఉన్నది. ఎమ్మెల్యేల మీద అయితే మరీ ఎక్కువగా ఉంది. ఒక 15-20 మంది అసలు దే ఆర్ డిజర్వ్డ్ కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేకుండే. అయినా కూడా ఆయన ఏమనుకున్నాడంటే 105 మందికి ఇస్తున్నా కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అలాగే ఒక 20 మంది 30 మంది ఓడిపోయినా కూడా నాకు తేడా ఏం పడదు అని చెప్పి అట్లిచ్చాడు. ఓడిపోతే నాకు తెలిసే ఇచ్చాడు. తెలిసే మరి ఎందుకు వాళ్ళను టికెట్ ఇవ్వకపోతే ఏమయ్యేదంటే వాళ్ళందరూ కలిసి వేరే పార్టీకి పోతే ఆ పార్టీ బలపడుతుంది కదా. అప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్లే లేరు చాలా దిక్కుల. కాబట్టి వీళ్ళందరూ టికెట్ లేకపోతే ఒక్కసారి కాంగ్రెస్లో పోతారు, ఆ పార్టీ బలోపేతం అవుతుందని అనుకున్నాడు. కానీ వీళ్ళకి ఇవ్వడం వల్ల బలహీనం అవుతాం అనేది అనుకోలేదు ఆయన. అది ప్రధాన కారణం. రెండవది ఏంటంటే ఆయన ఉద్యమ పునాదుల మీద వచ్చి రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నాడు. నాది ఫక్తు రాజకీయం అని చెప్పుకున్నాడు. అయినా కూడా ప్రజలు ఏమనుకున్నారంటే పాత కేసీఆర్ లాగానే చూశారు. అయితే ఆయన ఏమనుకున్నాడు, నాది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు, నాది రాజకీయ పార్టీ, నేను చెప్పే ఎన్నికలకు పోయినా నేను ముఖ్యమంత్రిని అయినా, కాబట్టి ఉద్యమకారులతో నాకు సంబంధాలు లేవు, ఉద్యమకారులు నాకు అవసరం లేదని ఆయన అనుకున్నాడు. ఉద్యమకారులు అట్లా అనుకోలే. ఉద్యమకారులు ఏమనుకున్నారు, మన కేసీఆర్, మన భుజం మీద చేసి మాట్లాడిన కేసీఆర్, మనం అన్నం తినేటప్పుడు బంతి భోజనం చేసిన కేసీఆర్ మన ఉద్యమ నాయకుడు అనుకున్నారు. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు. అంత సడన్గా ఈయన మారుతాడని కూడా అనుకోలేదు. అయితే ఆయన అందరినీ దూరం పెట్టడము, తర్వాత ఎవరిని కలవకపోవడము, వ్యక్తిగతంగా ఇంకోటి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం ఏం జరుగుతుందని, పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడము, ఎమ్మెల్యేలకే మొత్తం అధికారాలు ఇవ్వడము, ఈ ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకోకపోవడము, ఇవన్నీ కారణాలే. అభివృద్ధి కారణం కాదు. అభివృద్ధి అనేది అద్భుతంగా చేశాడు. సరే ఆశించినంతగా చేయకపోయినా ఆయన అనుకున్న దానికంటే బాగా చేశాడు. తెలంగాణ విధ్వంసమైన తెలంగాణను 57 ఏళ్ళు విధ్వంసమైన దాన్ని 10 ఏళ్ళల్లో పునర్నిర్మాణం చేయడానికి చాలా పనిచేశాడు. బట్ దాని మీద చర్చ జరగలే. కేసీఆర్ వ్యక్తిగత పద్ధతుల మీద చర్చ జరిగింది, అవినీతి మీద చర్చ జరిగింది. అదే సమయానికి
కాళేశ్వరంలో మేడిగడ్డ బ్రీచ్ కావడం కూడా ఒక ప్రధాన కారణమైంది. దాన్ని కౌంటర్ చేయలేదు, కనీసం అక్కడ విజిట్ చేయలేదు, ఇదేం కాదని చెప్పి ఒక ధైర్యం చెప్పలేదు. నేను ఒక్కరిని తప్ప అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ కూడా కారణాలు ఆయన ఓటమికి. ఇట్లా వరుస పెట్టి రాసుకుంటూ పోతే ఓ 18 పర్వాల మహాభారతం అంత ఉంటుంది. టీఆర్ఎస్ ఓటమికి కారణం ఏంటి? ఇంకోటి ఉంది కదా సార్, ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డట్టు తెరానికి ఒక షాడో ఉంటుంది. ఆ షాడో ఎవరిని కలవనీదో కేసీఆర్ అని చెప్పి 100% వాస్తవం. ఆ షాడో ఎవరు సార్? ఒక్కరని కాదు, అక్కడ కోటరీ ఉంటుంది, అందరికీ తెలిసిన వాళ్ళే. ఆ కోటరీ అంతా కూడా అంటే వాళ్ళ తప్పని నేను అన్నా. కేసీఆర్ గారి వ్యవహార పద్ధతి అంతా వాళ్ళు చెప్పినా కూడా ఆయన కలుస్తారని నేనేమనుకోను. ఇప్పుడు ప్రకాష్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటాను మాట చెప్తారు, అవును, చెప్పినా కూడా ఆయన కలుస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన మూడీగా ఉంటాడు. ఆయన ఎప్పుడైనా ఒక మైండ్ లేదన్నా తిరుగుతుంది అనుకో, ఎవరు వచ్చినా ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎవరికి టైం ఇవ్వడు, నో చెప్పాడు, చూద్దాంలే నేను చెప్తానులే మళ్ళీ పిలుద్దాం అంటాడు. వీళ్ళు కూడా అదే కమ్యూనికేట్ చేస్తారు. జనరల్గా కోటరీ కొన్నిసార్లు కమ్యూనికేషన్ చేయకపోవచ్చు, బట్ కోటరీ చేతులు ఏముంటుంది? చాలా వరకు మాలాంటి వాళ్ళం అడిగినప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు మంత్రులకు అపాయింట్మెంట్ దొరకక, ఎమ్మెల్యేలకు కొంతమంది దొరకక, ఉద్యమకారులను పూర్తిగా పక్కకు పెట్టి కోటరీ కంటే కూడా ఆయనదే తప్పదు. మీకు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే గవర్నర్ కోటలో మీరు ఎందుకు వద్దన్నారు? వేరే వాళ్ళే తీసుకుంటారు. 2015లో గవర్నర్ కోటాలో ఒక సీట్ ఉండే, అప్పుడు నేను వద్దన్న తర్వాతనే శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చారు, మన ఆఫీస్ ఇన్ఛార్జ్. 1 month వెయిట్ చేశారు ఆయన. అయితే నేను నో చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే మా లక్ష్యం తెలంగాణ. జయశంకర్ గారు అయినా నేనైనా తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యం. నేను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఎప్పుడు లేను. టీఆర్ఎస్ కంటే ముందు కూడా నేను ఏనాడు ఏ పార్టీలో లేను. అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్, పర్టికులర్గా తర్మేల్ నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు విప్లవ రాజకీయాల బ్యాక్గ్రౌండ్. అంతకంటే ముందు కొండపల్లి సీతారామయ్య, వరవర్రావు, సికేఎం కాలేజ్ స్టూడెంట్గా ఆర్ఎస్యు, ఇట్లా నాది విప్లవ రచయితల సంఘం. అయితే మాకేందంటే ఈ రాజకీయాల మీద సదభిప్రాయం లేదు. ఇవి చెత్త రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ఈ వ్యవస్థ కూల్చాలని పోరాడిన వాళ్ళం. ఆ వ్యవస్థలో భాగం కాదలుచుకోలేదు నేను. అది ప్రధాన కారణం. నాకు మైండ్లో ఎన్నడూ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి ఈ ఆలోచనలు లేవు. తెలంగాణ రావాలి కాబట్టి తెలంగాణ కోసం రాజకీయ పార్టీ పెట్టాం. నేను 2008లోనే రిజైన్ చేశాను టీఆర్ఎస్కి. అప్పుడు రాజీనామా చేసి నేను దేవేందర్ గౌడ్ని ప్రమోట్ చేశాను. ఎందుకు అనంటే ఆ రోజుల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు వద్దని చెప్పాను నేను కేసీఆర్ గారికి. ఆయన వినిపించుకోలే. 16 మందితో రాజీనామా చేయించాడు, 4 ఎంపీలతో రాజీనామా చేసి ఆయన కూడా రాజీనామా చేశాడు. పోటీకి పోతే 2 ఎంపీలు ఓడిపోయారు, 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. సరే, ఓటమి అనేది ఎలక్షన్లో జరుగుతుంది. నేను వద్దన్నా కూడా, నేను ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్. అప్పుడు నేను ఎమ్మెల్యే తీసుకోలేదు, ఎమ్మెల్సీ రిజెక్ట్ చేయడం కాదు, నేను ఎమ్మెల్యే కూడా వద్దన్నా. 2003లో 4లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు నన్ను ఎమ్మెల్యే నిలబడమన్నాడు ఆయన. అప్పుడు కూడా నేను వద్దన్నా. ఈ రాజకీయాల్లో నేను ఫిట్ కానని చెప్పాను, నాకు ఇష్టం లేదు ఇటువంటి రాజకీయాలు. అయితే ఈ ఎమ్మెల్యేలు ఓడిపోయిన సందర్భంగా ఆయన ఏమన్నాడంటే రాజీనామా చేశాడు పార్టీ అధ్యక్ష పదవికి. కేసీఆర్ గారు రాజీనామా చేసి 2 days 3 days అడిగినా కూడా, బతిమిలాడినా కూడా, జయశంకర్ లాంటి వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. 4వ రోజు తీసుకున్నాడు. అయితే మేము 2 రోజులు చూసాం. అదే ఓ దిక్కు ఓడిపోయి ప్రజలంతా కూడా నిశ్చేష్టులు అయిపోయినారు. ఇంత ఉద్యమం చేసి మనం తెలంగాణ కోసం పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఏంది, ఇట్లాంటి పరిస్థితిలో ఎట్లా? అంతకుముందు నాతో మాట అన్నాడు, వద్దండి, పోటీ చేయకండి, మంచిది కాదు అంటే గెలిపిస్తారు ప్రజలు అన్నాడు. అట్లా లేదు వాతావరణం అని అంటే, ఒకవేళ తెలంగాణ కోసం రాజీనామా చేసి పోటీకి పోయినప్పుడు వాళ్ళు గెలిపించకపోతే ప్రజలకు అవసరం లేని తెలంగాణ మనకెందుకు అన్నాడు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఓడించిండు, ఈయన రిజైన్ చేసిండు. ఎంత అడిగినా మళ్ళీ వస్తలేడు. అయితే కాడి కింద పడేసిండు అనుకున్నాం. అనుకొని ఇంకో నాయకుడిని తెచ్చి మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆయన ఇవాళ కాకపోతే రేపు రియలైజ్ అవుతాడు. బట్ ఈ వాళ్ళేమో కాలర్లు ఎగరేసుకుంటారు, మేము కాంగ్రెస్ 5 గెలిచినాం, టీడీపీ 4 గెలిచినాం. మరి ఎట్లా ఈ వాతావరణాన్ని? జయశంకర్ గారు, విద్యాసాగరరావు గారు ఉన్నారు అప్పుడు, నేను పాషం యాదగిరి, మేమిద్దరం పోయి దేవేందర్ గౌడ్తో మాట్లాడాం. ఆయన వస్తా అన్నాడు, కానీ నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి జయశంకర్ సారు. మళ్ళీ ఆయన కలిసి ఒప్పుకున్న తర్వాత జయశంకర్ సార్ దగ్గర పోయినాం.
సరే వస్తే మంచిదే, కానీ కలిసి పని చేయాలి, ఒకరికొకరు పోటీ పడొద్దు అన్నాడు ఆయన. వచ్చి చెప్పిండు కూడా దేవేందర్ గౌడ్కు. మంచి సార్ అన్నాడు, నవ తెలంగాణ అన్నాడు. మేమన్నాం రాజకీయ పార్టీ అక్కర్లేదు, ఆల్రెడీ టీఆర్ఎస్ ఉంది, ఉద్యమ సంస్థ పెట్టుకుందామని చెప్పాము, దాన్ని కూడా ఇస్తున్నాడు. అన్న తర్వాత 4 రోజులకే నాది కూడా రాజకీయ పార్టీ, నేను కేసీఆర్తో కలిసి పనిచేయను. మళ్ళీ 4 రోజులకు చిరంజీవి పార్టీలోకి వెళ్ళిపోయాను, ప్రజారాజ్యం పార్టీ. అయితే అప్పుడు నేను రిజైన్ చేశాను జనరల్ సెక్రటరీగా. చాలా పదవులు ఉండే నాకు, ఇరిగేషన్ కన్వీనర్ ఉంటిని, కేసీఆర్ గారికి సహాయకుని ఉంటిని, జలవనరుల సెల్కి ఇన్ఛార్జ్ ఉంటిని. అన్నీ వదిలిపెట్టి డిజైన్ చేసి దేవేందర్ గౌడ్ని ప్రమోట్ చేస్తాం. నేను ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ ఉన్నాను. తర్వాత ఏమైంది, ఆయన ఎప్పుడైతే చిరంజీవితో కలిశాడో అప్పటికి చిరంజీవి తెలంగాణ అనలే. తెలంగాణ అనని ఆంధ్ర వ్యక్తితో నేను ఎందుకు కలుస్తాను అన్నాడు దేవేందర్ గౌడ్. ఆయన మీ సామాజిక వర్గమే కదా, కాపే కదా, నువ్వు ఎందుకు ఆయనతో కలిసి పనిచేయనంటున్నావు అంటే, కాపు కాదు సార్, నేను తెలంగాణ వాదిని. ఆయన ఇంకా తెలంగాణ అనలే. ఆయన ఎలక్షన్లో పోయేటప్పుడు సిరిసిల్లలో నిలదీస్తే అప్పుడు తెలంగాణ అన్నాడు, సామాజిక తెలంగాణ. కాబట్టి నేను మీతో రానని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాక దిలీప్ కుమార్ నేను కలిసి తెలంగాణ విమోచన సమితి పెట్టాను. ఏం చేసినా తెలంగాణ కోసం అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. విమోచన సమితికి రాజీనామా చేసిన రోజు మళ్ళీ కేసీఆర్ గారు నన్ను తనతో ఉండమని అడిగాడు. నీతో ఉంటాను కానీ పార్టీలో ఉండనని చెప్పాను. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను పార్టీలో ఎన్నో నాయకత్వ బాధ్యతల్లో లేను, పార్టీ కార్యక్రమాల్లో కూడా లేను. సో అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని అడిగాడు. అంటే నేను అన్నాను, నేనేం కంటిన్యూ కాదలుచుకోలేదు రాజకీయాలలో, నా లక్ష్యాలు వేరున్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలన సంగతి మీరు చూసుకుంటారు, మాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు 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 టచ్ చేయని సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, అంటే ఏంటి అవి అన్నాడు. అంటే పోషకాహారాలు ఇట్లాంటివి, ప్రజల ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక హెల్త్ రెవల్యూషన్ జరగాలి. అట్లాగే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి ఎవరికి మానసిక వికాసం సరిగా లేదు, ఎవరు ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి కొన్ని అంశాలు నేను ఫోకస్ చేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నన్ను వదిలిపెట్టండి, పార్టీలో ఉండను, అధికారంలో కూడా ఉండను, మీకు వెల్విషర్గా ఉంటా, ఒక అనలిస్ట్గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను అంటే చాలా రిక్వెస్ట్ చేశాడు. చాలా బతిలాడంట, అంటే బతిలాడడం అనద్దు దాన్ని. ఆయన నేను గుర్తించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. అసలు చట్టసభల్లో నువ్వు మాట్లాడవచ్చు కదా, ఆన్ రికార్డు ఉంటుంది కదా, అంటే అంతా అధికార పార్టీ కదా, ఆడ స్కోప్ ఏముంటుంది, బయట నేను మీడియాలో మాట్లాడడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇట్లా అన్నీ చెప్పిన తర్వాత ఒక 1 నెల రోజులు ఆలోచించుకో, నెల లోపల కనుక నువ్వు ఇదే అభిప్రాయంతో ఉంటే నేను వేరే వాళ్ళకి ఇస్తాను. నెల తర్వాత నేను రిటర్న్గానే ఇచ్చిన వద్దని చెప్పి. ఆ టైంలో నేను ఎందుకో అస్సలు వద్దనుకున్నా. అంటే తర్వాత నేను కంటిన్యూ అవుతా అనుకోలేదు రాజకీయాల్లో, వద్దనుకున్నా. తర్వాత ఇప్పుడు నేను రియలైజ్ అయినా అది తీసుకోవాల్సి ఉంటుంది అని. తర్వాత నేను చెప్పాను, ఒక 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి అడిగాడు, సరే ఎమ్మెల్సీకి ఇప్పుడు అవకాశం లేదు, వచ్చినప్పుడు నేను ఇస్తాను, బట్ ముందు ఏదైనా ఒకటి తీసుకో, నువ్వు బాగుండదు అట్లా దూరంగా ఉంటే అందరు తప్పబడుతున్నారు. అప్పుడు నేను కూడా అడిగా, ఏదైనా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అప్పుడు నన్ను చైర్మన్గా జలవనరుల ఇది లేదు, అవును, కార్పొరేషన్ లేదు, అవును, అయితే వేరే ఏదైనా తీసుకోమంటే నాకు వద్దు సార్, నాకు వాటర్ మీద అయితే నేను తీసుకుంటాను, ఒక టైం మరి నేను చేస్తాను, ఒక 2 నెలలు టైం తీసుకొని కార్పొరేషన్ చేశాడు. ఆయన తప్పు 0, నా తప్పే ఉంది తీసుకోకపోవడంలో. ఉంటే బాగుండేదని అనిపించింది, బట్ అయిపోయింది కదా, అయిపోయింది, దాని గురించి ఎందుకు ఆలోచించాలి. సరే, ఇంకోటి, పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మీరు అన్నట్టు తీర్పు ఉంటే బాగుండేది, నిర్ణయం తీసుకోమని షెడ్యూల్ తయారు చేయమని. అవును, అంటే విధి విధానాలు దాని అది సాగదీయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి అంటే బాగుండేది, బట్ నిర్ణయం తీసుకోమలేదు కాబట్టి ఇది ఒక 1 year 2 years సాగుతుంది. మళ్ళీ పిటిషనర్స్ మళ్ళీ హైకోర్టు పోవాలి, కాలయాపన చేస్తున్నారని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి, అప్పుడు కానీ వాళ్ళు డిసిషన్ తీసుకోరు. దాని పెద్దగా ప్రాధాన్యత లేదు ఆ జడ్జిమెంట్కి. ఏదో ఒక స్పీకర్ చేతిలో పెట్టారు, ఆయన ఎంతకాలం సాగదీస్తాడనేది ఆయన విజ్ఞాతిగా వదిలేయాలి మనం. సరే, ఇంకోటి, ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఆయన బహిష్కరించారు కదా, బహిష్కరించినప్పుడు ఏదో ఒక పార్టీ కేసీఆర్ గారు కావాలనే చేశారని అంటున్నారు. సరే, ఏం చేసినా అది కేసీఆర్ గారికి ఆయన పతనానికి అది మొదటి మెట్టు అయింది. ఫస్ట్ ఈటల రాజేందర్కు, హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది ఆయన పతనం ప్రారంభానికి కారణం.
స్టేజ్ మీద కూడా మాట్లాడాడు ఈటల రాజేందర్ గారు మంత్రి పదవి అయినప్పుడు, ఎవరయ్యా జాగిరి కదని. ఆయన ఏం మాట్లాడినా కూడా అది కేసీఆర్ గారు తప్పు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు, ఆయన తప్పులేం లేవు. మొదటి టర్మ్ అద్భుతంగా ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో ఫైనాన్స్ మంచిగా చేసిండు, అందరికి కనెక్ట్ అయ్యిండు, పార్టీలో ఒక ఇంపార్టెంట్ నాయకుడు, కష్టకాలంలో వచ్చి జాయిన్ అయ్యి పార్టీని భుజాల మీద వేసుకున్న వ్యక్తి. ఆయనను బయటికి పంపే విధానం కానీ, ఆయన పట్ల కేసీఆర్ అనుసరించిన పద్ధతి కానీ అదే ఆయన పతనానికి దారితీస్తుంది. అలా ఒక్క కారణం చాలు, ఈటల రాజేందర్ అనేవాడు టీఆర్ఎస్లో ఉండుంటే ఈ పార్టీ ఇట్లా పతనం అయ్యేది కాదు. ఆయన పంపించిన పద్ధతి నాతో సహా లక్షలాది మందికి కేసీఆర్ మీద కోపం తెప్పించింది. అది ఆయన పతనాన్ని ఆయనే కోరి తెచ్చుకున్నాడు. సార్ ఇంకోటి హైడ్రా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది సార్. హైడ్రా అనేది ఒక సంస్థను స్థాపించి మన రంగనాథ్ గారిని తీసుకొచ్చి దీనివల్ల ఎక్కువ ప్రజలు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా సార్. ఫస్ట్ నాగార్జున గారు దానికాడికి వెళ్ళాడు, తర్వాత పేదల కాడికి వెళ్ళాడు. FTL అంటారు, బాబర్ జోన్ అంటారు, బాబర్ జోన్లో ఉంటే కూలగొడతామన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఉన్న ఇళ్ళను ఉంచుతాం, ఖాళీ ప్లేస్లు ఉన్న వాళ్ళని నెక్స్ట్ ఇల్లు కట్టుకోకుండా చేస్తామంటారు. ఇది కరెక్టా సార్? ఇది అసలు హైడ్రానా డ్రామానా సార్? దీని వెనక చాలా ఉంది, మీరు చెప్పాలి సార్. ఉద్దేశం మంచిది, బట్ ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి కానీ, తర్వాత ఆయన అనుకున్న ఈ తొందరపాటు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒక డ్రామా కూడా ఉంది దాని వెనకాల. బట్ రంగనాథ్ మంచోడు, ఉద్దేశం మంచిది, ఆయన మంచి ఆనెస్ట్ ఆఫీసర్. ఏదేమైనా కూడా తెలంగాణ వ్యాప్తంగా చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. బట్ ఆయన తెలంగాణను పరిగణలోకి తీసుకోలేదు, ఓన్లీ హైదరాబాద్ తీసుకున్నాడు. ఇందులో నేను తప్పబడుతున్నది ఏంటంటే, ఆయనకి ఎమ్మెల్యేలు కావాలి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలను బిల్లులు ఇయ్యక సతాయించి ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా చేర్చుకున్నాడు. ఎందుకంటే బిల్లులు ఇవ్వాలి కదా. కొన్ని వందల మంది కార్యకర్తలు పనులు చేశారు, వాళ్ళు రోజు వచ్చి ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటారు. ఆ డబ్బులు ఇవ్వాలంటే ఈయన మీరు పార్టీలోకి రండి. అక్కడనో రాహుల్ గాంధీ దగ్గర కమిటీ అయ్యండి, పార్టీని విలీనం చేసుకుంటా అని. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ, దాన్ని సపోర్ట్ చేసింది రాహుల్ గాంధీ. మనం తెచ్చిన వాళ్ళ మీద దాన్ని అమలు చేయకపోతే ఎవరు అమలు చేస్తారు? ఎలక్షన్లు అప్పుడు కూడా చెప్పారు, పార్టీ మారే వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ గెలిచి రావాలని. ఇన్ని మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి దానికి విరుద్ధంగా వాళ్ళని కలుపుకోవడం అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. అడిగితే ఏమంటాడంటే, నేను అందరు ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారు, పార్టీని ఆయన ఎట్లయితే టీడీపీని కాంగ్రెస్ని విలీనం చేసుకున్నాడో నేను అట్లా చేసుకుంటా అని చెప్పొచ్చాడు. ఇక్కడికి వచ్చే వరకు 9-10 మంది చేరిన తర్వాత బ్రేక్ పడ్డది, ఒక్కొక్కరు మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే సిటీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కావాలి. సిటీలో ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, 7 మజ్లిస్, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్. వీళ్ళని ఎట్లా లాక్కోవాలి అంటే ఇక్కడ హైడ్రా అనేది ఒక పనికి వస్తుందని అనుకున్నాడు ఆయన. అన్నట్టేనే షేర్లింగంపల్లిలో కూల్చివేతలు మొదలుగానే గాంధీ పోయి కలిసింది. గాంధీ పోదలుచుకుంటే ప్రకాష్ గౌడ్ పోయినప్పుడే పోవాలి, చంద్రబాబు చెప్పగానే ప్రకాష్ గౌడ్ పోయిండు, మరి గాంధీ పోలే, గోపీనాథ్ పోలే. ఇప్పుడు ఈ కూల్చివేతల ద్వారా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తన వైపు లాక్కున్నాడు. ఇదంతా దీని వెనకాల తెర వెనుక నడుస్తున్నది. ఇంకోటి, అసలు దానికి ఒక విధి విధానాలు సరిగా లేవు. ఇప్పుడు జలవనరులు ఉన్నా కూడా అలా కట్టుకోవద్దు అనేది ఎప్పుడు వచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక వచ్చింది 1990s. బట్ అంతకంటే ముందు పట్టా భూములలో ఇల్లు కట్టుకోవడాన్ని హైకోర్టే ధృవీకరించింది. హైకోర్టు ఆర్డర్స్తోనే చెరువులు కబ్జా అయినాయి. చెరువులు పట్టా భూములు కదా. ఇప్పుడు బ్రిటిష్ పాలనలో లేదు, ఇది నిజాం పాలనలో ఉంది. నిజాం ఏంటంటే చెరువులు, కొండలు, గుట్టలను చూడకుండా ఊర్లు ప్రైవేట్ రైతులకు పట్టాలు ఇచ్చిండు, ఆయనకు నచ్చిన వాళ్ళకు పట్టాలు ఇచ్చిండు, జాగీర్లు ఇచ్చిండు, ఇనాములు ఇచ్చిండు. మరి అన్ని చెరువులు పట్టా భూములనే ఉన్నాయి. అదివరకు రూల్ లేదు, పట్టా భూములు చెరువులలో ఉన్న వాటిని కాంక్రిటైజ్ చేయకూడదు అనేది ఎక్కడ లేదు. కాబట్టి అందరు అమ్ముకున్నారు, కొన్నారు, పట్టాలని ఇల్లు కట్టుకున్నారు. 800 చెరువుల్లో 600 చెరువులు మాయమైపోయినాయి. ఇన్ని జరిగినాయి. ఇవన్నిటి కారణం ఏంటంటే అప్పటి ప్రభుత్వాలకు చెరువులను రక్షించాలనే ఒక పట్టుదల లేకపోవడం. ఆ చట్టవిరుద్ధం కానే కాదు, ఎందుకంటే ప్రైవేట్ భూములు అవి. హైకోర్టులే డైరెక్షన్లు ఇచ్చినాయి, కుంటలు మాయమైనాయి, చెరువులు మాయమైనాయి. అందులో ఎవరు తప్పు లేదు, ఎందుకంటే ఆనాటి ప్రభుత్వాలు ఆ విధానాలు తీసుకోలేదు. తర్వాత సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇచ్చిందో, భూమి నీదైనా కూడా నీళ్లు ఉన్నంత వరకు వ్యవసాయం తప్ప ఇంకేం చేయకూడదు, నీళ్లు తగ్గినప్పుడు వ్యవసాయం చేయి, నీళ్లు ఉన్నప్పుడు వదిలేయి, అలా కాంక్రిటైజ్ చేయకూడదని సుప్రీంకోర్టు 30 ఏళ్ళ కింద జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన కాంచి అది ఒక కట్ ఆఫ్ డేట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో వాటిని కూల్చేయడం కానీ, అకస్మాత్తుగా కూల్చేయడానికి రైట్స్ లేవు ప్రభుత్వానికి కానీ రంగనాథ్ గారికి కానీ.
కోర్టు పర్మిషన్ తీసుకొని చేయాలి. నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చినా కూడా కోర్టు అనుమతి తీసుకొని కూలగొట్టాలి. శనివారం ఆదివారమే ఇది చేస్తున్నారు సార్. అంటే కోర్టుకు అంటే అధికారం ఉంది కదా అని బుల్డోజ్ చేయడం, అది పద్ధతి కరెక్ట్. సున్నపు చెరువుది అది మాదాపూర్ దగ్గర. సున్నపు చెరువు అయినా, అస్మత్ చెరువు అయినా, అది ఆల్వాల్ చెరువు అయినా పట్టాలున్నాయి. రైతులకు ఆడ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. వాళ్ళంతా ఎక్కడి నుంచో వలస వచ్చి కూలీనాలు చేసుకునేటోళ్ళు మెల్లమెల్ల డబ్బులు సంపాదించుకొని పట్టాలు తీసుకొని కట్టుకున్నారు. గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ జియో 58, 59 కింద ఎన్ని లక్షల మందికి రెగ్యులరైజ్ చేసింది. అవన్నీ స్లమ్సే కదా. ఒకప్పుడు 300 స్లమ్స్ లేకుండే, ఇప్పుడు 2500 పైన ఉన్నాయి. మరి స్లమ్స్ అన్ని తెలంగాణ ప్రజలు, శ్రీకాకుళం వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు వచ్చి కట్టుకున్న స్లమ్సే కదా. అలా 90% తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వాళ్ళే ఉన్నారు కదా. చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్యూమన్ ఫేస్ ఉండాలి. గవర్నమెంట్కు ఒక మానవీయ కోణం ఉండాలి. ఆ మానవీయ కోణం లోపించింది. రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా తన అవకాశవాదంతో తనకు అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంటాడే తప్ప ఈ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేయట్లేదు. సార్ ఇంకోటి, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చక్రం తిప్పే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ మొదలుపెట్టిండు ఆల్రెడీ నడుస్తుందంట. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో భౌతికంగా కాంగ్రెస్ లో ఉన్నాడు, మానసికంగా టీడీపీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. ఏ సమస్య పరిష్కారం కాదు, కృష్ణా జలాలది పరిష్కారం కాదు, పాలమూరు రంగారెడ్డి రాదు, ఏది రాదు. సార్ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్స్ మీద చాలా విమర్శలు చేశారు సార్. ప్రతివాడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకోవడం, మేము జర్నలిస్ట్ అనడం అన్నాడు. ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గారు తీర్మానం అరెస్ట్ చేసినప్పుడు జర్నలిస్ట్ని ఇలా చేయొద్దని చెప్పి కేసీఆర్ మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు చాలా వల్గర్గా మాట్లాడారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఎవరైతే పునాదిని మర్చిపోతారో వాళ్ళ భవిష్యత్తు ఉండదు. తను ఎక్కొచ్చిన మెట్టును తనే మర్చిపోతే తనే తుడిచేయాలనుకుంటే ఎట్లా? ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, తీర్మానం మల్లన కానీ వీళ్ళంతా ఇవాళ ప్రజలకు అర్థమైందో తెలిసిందో అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా తక్కువ. అవును సార్, సోషల్ మీడియానే ఎక్కువ. బట్ ఇవాళ వాళ్ళే దాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే సునీల్ కనుగోలు ఎలక్షన్ల టైంలో స్ట్రాటజీ ప్లే చేసి 300-400 కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకి రావడానికి మంచి వ్యూహం ఇచ్చాడు ఆయన. ఆ వ్యూహంలో సోషల్ మీడియానే ప్రధాన భాగం. 200-300 కోట్లు దానికే ఖర్చు పెట్టారు. అంటే ఈ సోషల్ మీడియా లేకపోతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారాల వల్లనే జనం నమ్మారు. కాబట్టి తాను ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్నా. ఓకే, ఆ వైఖరి రేవంత్ రెడ్డిది. ప్రజలే అర్థం చేసుకోవాలి, బట్ మీడియాను గౌరవించాలి. సోషల్ మీడియాలో ఒకరిద్దరు ఏదన్నా నచ్చని పని చేసినంత మాత్రాన మీడియా మీద కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియాకు పూర్తి రైట్ ఉంది. వాళ్ళు పోయి ఏ ఇంటర్వ్యూ అయినా చేయొచ్చు. కొండారెడ్డిపల్లెలో వాళ్ళ సొంత గ్రామంలో జరిగిన సంఘటన దృష్టి మహిళల మీద ఇద్దరు సరిత కానీ, విజయారెడ్డి కానీ వాళ్ళు మొదటి నుంచి సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళు ఏమి సోషల్ మీడియాతోనే రాజకీయాలు, మన మీడియాకు వచ్చిన వాళ్ళు కాదు కదా. కొత్తగా సోషల్ మీడియా పెట్టుకున్న వ్యక్తిని కూడా మనం గౌరవించాలి. వాళ్ళ మీద కోపంతో ట్యూబులు అని చెప్పి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి సోషల్ మీడియా క్షమాపణలు చెప్పాలి. ఆ విజయారెడ్డి సరిత మీద జరిగిన దాడి మీద క్షమాపణలు చెప్పాల్సి ఉన్నది. ఈ మీడియాను అవమానపరచకుండా గౌరవించాలని చెప్పి కోరుతున్నాను. సార్, పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోవడానికి గల కారణం? ఒక్క పోచారమే కాదు, ఎక్సెప్ట్ దానం నాగేందర్. దానం నాగేందర్ అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి దానం నాగేందర్, కడియం శ్రీహరి గారు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు అందరు పోవడానికి కారణం ఏంటంటే బిల్లులు ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇష్టపూర్వకంగా ఎవరు పోలే. కేసీఆర్ మీద వ్యతిరేకతతో కూడా పోలే. ఒక్క మాట మాట్లాడలేదు ఎవరు కేసీఆర్ అగెన్స్ట్. ఒక్క దానం నాగేందర్ తప్ప, అది కూడా రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడాడు. ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ రోజు వరకు కేసీఆర్ గారిని కానీ నెగటివ్గా మాట్లాడలేదు, పైకి నుంచి పాజిటివ్గా మాట్లాడారు. ఆయన గురించి దూషణ లేదు. ఆయన గౌరవించుకుంటూనే పోయారు. కొందరు చెప్పిపోయింది వచ్చి. సార్, ఇదే దానం నాగేందర్ గారు మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరైనా అమ్మ తోలు తీస్తామని రోడ్ల మీద తిరిగి అసెంబ్లీలో ఇలాంటి భాష మాట్లాడచ్చు సార్? ఖైరతాబాద్ ప్రజలను అడగాలి మరి అటువంటి వ్యక్తిని ఎందుకు పంపించిండ్రు అసెంబ్లీకి. అటువంటి, ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు పండబెట్టి తొక్కి పేగులు మెడకేసుకుంటారా కొడుక అని చెప్పి ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎదరాదే తదా ప్రజ. మరి ఎమ్మెల్యేలు అంతకంటే గొప్పగా ఎట్లా మాట్లాడతారు? మనం దానం నాగేందర్ని కాదు అనాల్సింది, రేవంత్ రెడ్డిని అనాలి. రేవంత్ రెడ్డి. బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలుపుతారంటారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో కలుపుతారు. వీళ్ళిద్దరు మాటల్లో అసలు ఏది నమ్మాలి సార్? ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేసుకున్నా కూడా బీఆర్ఎస్ స్వతంత్రంగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎదిగే రాజకీయ శక్తి బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎవరు తుడిచివేయలేరు.
అక్కడ కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు అది తక్కువ సీట్లతోని ఓడిపోగానే ఇక రాడు, మరి మళ్ళీ ఆయనే అధికారంలోకి వచ్చాడు కదా. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాను కేసీఆర్ అనుకున్నాడు, పోయిందా కాంగ్రెస్ పార్టీ? పోలే. ఇవాళకి తెలంగాణలో బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ ఈరోజు ఐజ్ ఆన్ టుడే. కాబట్టి ఆయన ప్రభావం తగ్గలేదు. ఓ 6 నెలలు ఆయన ఇంట్లో కూర్చున్నంత మాత్రాన జనం ఆయన మర్చిపోలేదు. ఇప్పటికీ ఆయన టీవీ ఛానల్లో కనబడ్డాడంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి టీవీ కూడా ఆయన్నే చూపెడతాయి. సార్ కేసీఆర్ గారు ఇంత సైలెంట్గా ఉన్నారంటే వైలెంట్ ఎంతగా సీరియస్గా ఉండబోతుంది ఆయన బయటకు వస్తే. అట్లని కాదు, ఆయన ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలనో బాగా తెలిసిన వ్యక్తి, ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి. కాబట్టి మళ్ళీ ఆయన రాజకీయ క్షేత్రంలోకి వస్తాడు, రావాలని కోరుకుందాం. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మౌనం మంచిది కాదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేశాను మొన్న ఆయన వరదలలో ప్రజలను కలవడానికి వస్తాడని, ఏ కారణం చేత రాలేదు. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు, ఆయన వెంటనే రావాలి. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద లీడర్ల మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటారు. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనకున్న ప్రభావం తగ్గదు. ఆయన మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు కూడా తగ్గాయి. ఏదో తాత్కాలికంగా ప్రజలు ఆయనను వద్దనుకున్నారు, కానీ ఇప్పుడు మేము తప్పు చేస్తామనే ఫీలింగ్లో పడ్డారు చాలామంది. ఆయన వెంటనే రావాలి, ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత తీసుకోవాలి, జనంలోకి పోవాలి, ఓదార్చాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అవసరమైన హక్కులను సాధించాలి, ఎక్కడన్నా అవమానాలు జరిగినా భరించాలి. ముందుగా ఆయన జరిగిన ఓటమికి ఆయన ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటో చెప్పాలి. మౌనం మంచిది కాదు. తర్వాత ఏ లోపాలైతే చేసిండో ఇక ముందు జరగాయనే ఒక హామీ ఇవ్వాలి. పార్టీని ప్రక్షాళన చేయాలి. నాయకులలో ఎవరు క్వాలిటీ నాయకులు వాళ్ళని ఎంబడి పెట్టుకోవాలి. ఎవరి వల్ల తనకు మైనస్ పాయింట్లు వచ్చింది వాటిని దూరం పెట్టాలి. మరి ఆ విఘ్నత ఆయనకు ఉంది, ఆ పరిజ్ఞానం ఉన్నది. మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడని మనకు తెలియదు, బయటకు వస్తే కానీ తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం సగం మైనస్ అంటారా? సగం కాదు, రాంగ్ స్టెప్. అది రాంగ్ స్టెప్ అంటారా? అంటే చేయొద్దని నేను అన్నా, అది అవసరం కూడా ఉంది భారతదేశంలో. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కేసీఆర్ లాంటి నాయకుని చేతిలో ఒక సంస్థ, ఒక పార్టీ ఎదగాల్సిన అవసరం ఉన్నది. కానీ రాంగ్ టైం ఇంప్లిమెంట్ చేశారు. ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయడం అనేది తప్పు. కేసీఆర్కి ఆ సమర్థత లేదని నేను అన్నా. ఇవాళకి కూడా దేశ రాజకీయాలలో ఒక అద్భుతమైన వ్యూహకర్తగా, తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, బట్ దేశంలో పరిస్థితుల మీద అవగాహన కలిగిన వ్యక్తిగా, ఈ దేశ సాంఘిక ఆర్థిక పరిస్థితులను మార్చగలిగే వ్యక్తిగా ఆయన నేను గౌరవిస్తాను. కానీ ఒక రాంగ్ టైంలో హడావిడిగా ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి నచ్చలేదు నాకు. మాలాంటి వాళ్ళని కూడా ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎంబడున్న వాళ్ళనైనా కనీసం సంప్రదించాలి, దూరం చేసుకోకుండా ఉండాల్సింది. దూరం కాదు, మేము అడిగినా కూడా దగ్గర తీయలేదు కదా. ఏదేమైనా ఉద్యమకారులు అంటే కేసీఆర్ గారికి ఎందుకు గౌరవం లేదు? చాలా మందిని ఉద్యమకారులని అవమానపరిచాడు, గద్దర్ గారిని కూడా. అంటే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిండో అధికారాన్ని కాపాడుకోవడానికి ఆయన ఆలోచించాడు తప్ప ఆయన దగ్గర ఇప్పుడు రాజశేఖర రెడ్డి లోపల కనుక ఏదైతే మంచి లక్షణం ఉన్నదో, కార్యకర్తలు, తర్వాత తన వెంట ఉన్న సహచరులు, తనను గౌరవించిన వాళ్ళు కావచ్చు, సహకరించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని మరవని ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డిది. కనీసం కేసీఆర్ గారికి ఒక్క లక్షణం ఉన్నా కూడా ఆయన చనిపోయేదాకా ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన కానీ ఆయన పెట్టిన వ్యక్తులు కానీ ఆ ఒక్క లక్షణం ఆయనకు లేదు. అది అంటే ఆయన ఎవరిని దగ్గర తీయలేదని కాదు, లేకపోతే ఎవరికి ఏం చేయలేదని కాదు, కానీ అందరు ఎక్స్పెక్ట్ చేసే ఆ గుణం రాజశేఖర రెడ్డిలో ఉంది, కేసీఆర్లో ఓన్లీ ఆయన కావాలనుకున్న వాళ్ళని మాత్రమే దగ్గర తీశాడు. ఉద్యమకారులు లేరని కాదు, టీఆర్ఎస్లో ఉన్న చాలామంది ఉద్యమకారులు, మంత్రులైనరు, మాలాంటి వాళ్ళకి చైర్మన్లు ఇచ్చాడు అన్ని స్థాయిలలో. కానీ ఉద్యమకారులు ఆశించినంత స్థాయిలో అది ఆయన ప్రదర్శించలేదు. సార్ రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మీరు సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనకు పోటీ మొదలైంది, కంటిన్యూ అవుతున్నది. అది బయటికి ఎంత ఐక్యంగా కనబడ్డా కూడా ఈయన మీద ఫిర్యాదులు చేసే వాళ్ళు ఉన్నారు, ఈయన చేసే తప్పులను లెక్కబెట్టి అధిష్టానాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈయన చేతిలో ఉన్న ఎమ్మెల్యేలను తమ దిక్కు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు దిగిపోతారని చూసే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే అవకాశం దొరికితే కాలుబట్టి కిందికి లాగేయాలనే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అనేది పూర్తిగా అనైక్యత ఉంది, ఐక్యత లేదు అందులో.
కాబట్టి ఎంతున్నా ఆయన ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కారణము ఇదొకటి. కేవలం ఏంటంటే రేపు ఆయన వెంట ఇవాళ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్ ఆయన ఏమనుకుంటుండు, వీళ్ళంతా పార్టీలో ఉన్నారు కానీ తన వెంట లేరు అనుకుంటాను. ఆయన వెంట ఉన్నది 30-35 మంది. అదే కాబట్టి రేపు ఏ పరిస్థితుల్లోనైనా పదవిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇంకో 24-25 మంది ఆయనకు అవసరం. అందుకే బీఆర్ఎస్ వాళ్ళని తన దిక్కు తెచ్చుకుంటాడు. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారే రోడ్ మ్యాప్ ఇచ్చేవాళ్ళంట. ప్రజల వద్దకు పాలన కానీ, జన్మభూమి లాంటి కార్యక్రమాలు. అలాంటి కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వనందుకే బయటకు వచ్చారు కదా, అసలు ఎందుకు జరిగింది అది? చాలా పాత విషయము. నేనేమంటున్నా అంటే మంత్రి పదవి రానందుకు ఆయన అలిగిండు, కొంత అసంతృప్తితో ఉన్నాడు. మేమేం చేసామంటే ఇదే మంచి అవకాశము, అధికార పార్టీలో ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పోయి ఆయన కలిసి రావాలని చెప్పి ఎందుకు అవసరం అనే దాని మీద 5-6 నెలలు చర్చలు జరిగినాయి. ఫైనల్గా ఆయన కన్విన్స్ అయ్యి వచ్చిండు. ఆయన లోపల మంత్రి పదవి రాలేదనే బాధ ఉన్నా కూడా పార్టీ పెట్టడానికి అది కారణం కాదు. ఆయనకు తెలంగాణ సమస్యల మీద అవగాహన ఉంది. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరింది ఆయనే. ఆ తర్వాత ఛార్జీలు అంటే ఎన్టీఆర్ దగ్గర పోయినప్పుడు ఉచితంగా ఇవ్వలేము, 50 రూపాయలు పెడదామని చెప్పేసి 50 రూపాయలు ఒక్కొక్క మీటర్కి పెట్టాడు ఆయన, రీడింగ్తో సంబంధం లేకుండా. అటువంటిది కరెంట్ ఛార్జీలు పెంచుతాం, మీటర్లు పెడతాం అని చంద్రబాబు అన్నప్పుడు, బషీర్బాబులో కాల్పు జరిగినప్పుడు వాటికి స్పందనగా ఆయనే ఆ లెటర్ రాశాడు. అప్పుడు మేము ఆయన పోయి తెలంగాణ ఉద్యమంలోకి వస్తేనే ఇవన్నీ పరిష్కారాలు అవుతాయి, తెలంగాణ రాకపోతే మీరు ఏ మంత్రులకు ఎన్ని ఉత్తరాలు రాసినా, ముఖ్యమంత్రిని ఎంత వేడుకున్నా తెలంగాణ బాగుపడదు అని చెప్పి సంతపూర్ రఘువీర్రావు అని ఒక జర్నలిస్ట్ ఉండే. ఫస్ట్ ఆయన పోయి కలిసిండు. తర్వాత కేకే మహేందర్ రెడ్డి, నేను, ఇట్లా మేమందరం కూడా మెల్లమెల్లగా ఆయనకు అటాచ్ అయినాం. ఆ తర్వాత ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. తెలంగాణ సమస్యల మీద ఆయనకు ఉండాల్సినంత అవగాహన లేకుండే. మేము అప్పటికే ఒక 4-5 ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం నేను, ఇన్నయ్య మేమంతా పనిచేస్తున్నాం. ఇన్నయ్య గారు మొట్టమొదటిసారి దగపడ్డ తెలంగాణ పుస్తకాలు కూడా ఆయనే ప్రింట్ చేశాడు. మాకందరికీ ప్రేరణ అవి. ఆ పుస్తకాలు ఆయనకి ఇచ్చి నేను రాసిన ఒక 100 వ్యాసాలు నీళ్ళ మీద ఎట్లా న్యాయం జరిగింది, ఇట్లాంటివన్నీ ఆయనకు చెప్పి ఆయన కన్విన్స్ చేసుకొని ఆ పార్టీ పెట్టడానికి మాకు ఒక 6-7 నెలలు పట్టింది. మొత్తానికి ఏంటంటే ఆయన కోపం చంద్రబాబు నాయుడు మీద ఉన్నా కూడా ఆయన దించడానికి పెట్టలేదు తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ సాధన కోసం పెట్టాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారికి బెయిల్ మంజూరైంది సార్. ఆ కేసులో ఏం లేదు. అది కేజ్రీవాల్ను టార్గెట్ చేసి కొట్టడానికి, కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ కుట్ర. అది అంటే వాస్తవం లేదన్న. మోడీ గారికి కేసీఆర్ అంటే భయమేనా సార్? బలం. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. ఓకే, ట్రయాంగిల్ ఫైట్ రాకుండా చూసిండు తెలంగాణలో. దానికోసం తనంతను తగ్గించుకున్నాడు. దూకుడుగా పోతున్న బండి సంజయ్ని తప్పించిండు. ఇదంతా మోడీ ఏంటంటే చాణక్య రాజకీయం. ఏంటి, కేసీఆర్ను కొట్టాలంటే ముఖాముఖి పోటీలో ఉండాలి. ట్రయాంగిల్ పోటీ ఉంటే కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడైతే కేసీఆర్ భారత రాష్ట్రం పెట్టిండో ఆయన షేక్ అయ్యాడు. ఇంకా మహారాష్ట్రలో చాలామంది నాయకులు అన్ని పార్టీలలో చేరిండు. ఓ 10-15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలవగలిగే బలం ఆ రోజుల్లోనే బీఆర్ఎస్కి వచ్చింది. ఈయన ఇట్లా వదిలిపెడితే దేశం అంతా విస్తరిస్తాడు, ఈయన టార్గెట్ ప్రధానమంత్రి కావడము, ఈయనని ఇక్కడనే కట్టడి చేయాలని చెప్పి ఎట్లా మనం అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ఆ పోటీని ఇవ్వకుండా సంజయ్ని వెనక్కి లాగినట్టయితే వన్ సైడ్ కాంగ్రెస్కి ఉంటుంది పోటీ. అట్లా ఆయన కావాలని చేసిన రాజకీయం అది. కాంగ్రెస్ కుమ్మక్కై చేయలే, కేసీఆర్ను తగ్గించడానికి చేసిన కుట్ర అది. దానికోసం ఆయన తనను తను చంపుకునే విధంగా బండి సంజయ్ని తగ్గించుకున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది సార్. ఇప్పటివరకు ఒక హోమ్ మినిస్టర్ లేరు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, అసలు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఎందుకు పాలన స్తంభించింది? ఏమున్నది, ఇప్పుడు మంత్రులందరికీ ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఉన్నది, కానీ ఓ విధానం లేదు, ఓ పద్ధతి లేదు, డబ్బు లేదు వాళ్ళ దగ్గర, డబ్బు సంపాదించుకోవడానికి మార్గము లేదు, అటువంటి మేధావులను నింబడి పెట్టుకోలేదు. నేను ఇందాక చెప్పాను ఒక ఛానల్లో, నన్ను ఒక్కని పక్కన పెట్టుకున్నా కూడా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రెవెన్యూ ఎట్లా పెంచాలనో నేను ఆయనకు చెప్తా. సంవత్సరానికి ఇంకో 1,00,000 కోట్ల ఆదాయాన్ని ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవాలనో సరైన పద్ధతుల్లో చెప్పాలి. సలహాదారుడు కరెక్ట్ లేడంటారా? లేరు. సలహాదారులు అంటే వాళ్ళని అడుగుతాయి కదా. ఇప్పుడు సలహాదారులు ఉంటారు, ఎప్పుడు మేధావులు కూడా ఉంటారు, కానీ అడగాలి, ఉపయోగించుకోవాలి కదా. అని పెట్టుకున్నది సలహాదారులను ఈ విషయాలలో అవగాహన ఉండి మేధావులు ఉన్న వాళ్ళని కాదు,
కానీ రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మంచి వాళ్ళే, కేశవరావు గారు కానీ వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఉన్నారు. బట్ వాళ్ళని అడగాలి, వాళ్ళ నుంచి ఆ సలహాలు తీసుకోవాలి. బట్ వాళ్ళు పొలిటికల్ పార్టీ అకామిడేట్ చేయడానికి చేసుకున్నాడే తప్ప నిజంగా సలహాలు వినడానికి కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓడిపోవడానికైనా కేసీఆర్ ఇక్కడ ఓడిపోవడానికైనా రెండే కారణాలు. ఒకటి ప్రజలతో సంబంధం లేకపోవడం, అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఫీడ్బ్యాక్ లేకపోవడం. ఓకే, దూరంగా ఉన్నారు ఇద్దరు కూడా, ప్రజలకు దూరంగా ఉన్న వాళ్ళే. రెండవది ఏంటంటే విపరీతమైన ఈగో, అహంభావం. ఈ రెండే వాళ్ళిద్దరిని బలి చేస్తాయి. మిగతా కారణాలు ఎన్నున్నా ఈ రెండు ప్రధానమైనవి. చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, తప్పుడు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు, మీ నాయకులు కూడా రేపు ఇదే గతి పడితే జైలు పాలవుతారని ఇది నందిగామ సురేష్ అరెస్ట్ గురించి మాట్లాడాడు. ఎవరు? జగన్. జగన్ అంటే ఏదున్నా కూడా చంద్రబాబు మాత్రం జగన్ చేసిన తప్పులు చేస్తాడని నేను అనుకోను. చాలా తెలివికలవాడు. రేపు పోలవరం కంప్లీట్ చేస్తాడు ఈ 3 ఏళ్లలో, అదేవిధంగా అమరావతి కంప్లీట్ చేస్తాడు. మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తున్నాడు దేశ రాజకీయాలలో. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఆయన ఉంటాడా, లోకేష్ ఉంటాడా, ఇంకోరిని పెడతాడు నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యంగా ఉంటే కనుక రెండోసారి కూడా పాలన వాళ్ళకే ఉంటుంది. జగన్ పోయినట్టుగా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి మళ్ళీ రాదు. ఆయన చాలా కష్టపడుతున్నాడు కూడా. మొన్న వరదలప్పుడు. అవును సార్, మొన్న వరదలప్పుడు చంద్రబాబు గారు అంత కష్టపడి 3:30 దాకా కలెక్టరేట్లో ఇవన్నీ నుండి రివీల్ చేస్తుంటే, ఇక్కడ మన తెలంగాణ మంత్రులే కానీ ఎవరు అసలు వరదలో చిక్కుకున్న అనుభవంతో ఒక పాప, చిన్న పాప ఒక మాట అన్నది సార్, 16-17 సంవత్సరాల అమ్మాయి, మీరు 9 మందిని 9 గంటలైనా కాపాడలేరు, మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు, ఏం పీకడానికి మీ గవర్నమెంట్ అని కూడా అన్నది అమ్మాయి. అది ఏదున్నా కూడా చంద్రబాబు అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకున్నాడు. తెలంగాణ మీద కూడా ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు. 10 ఏళ్ల పాలనలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పాడు. దేశంలోనే ప్రథమ స్థానంలో తలసరి ఆదాయాన్ని పెంచారని చెప్పాడు. ఆయన లోపల కొంత మార్పు కనబడుతూ ఉంది. బట్ ఆ మార్పు కంటిన్యూ అయితే కనుక 10 ఏళ్ల దాకా ఆ టీడీపీ చేతుల్ని అక్కడ అధికారం ఉంటుంది. జగన్ కేసుల నుంచి బయటపడడానికి కూడా 10 ఏళ్ళు పడుతుంది. ఇంకోటి సార్, సీతక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు మొత్తం తిరిగి గిరిజన తండాలు అటు ఇటు తిరిగి అడావుడి చేసింది. ఇప్పుడు మొన్న అంత పెద్ద వరదలు వచ్చినా కానీ సీతక్క ఎక్కడ కనపడలేదు. అంటే ఆదివాసుల మీద మామూలుగా రేపులు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఎక్కడ వచ్చి మాట్లాడట్లేదు. పోవాల్సి ఉండే, బట్ అక్కడ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే ఎన్కౌంటర్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి, నక్సలైట్ ఉద్యమం మళ్ళీ. సీతక్క గారు కొంచెం రేవంత్ రెడ్డి గారు భజన చేస్తుంది అనిపిస్తుంది. అంటే పార్టీలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, కేబినెట్ మంత్రి ఏమున్నప్పుడు డెఫినెట్గా ఆమె నోరు తెచ్చి అగైనెస్ట్ ఎట్లా మాట్లాడుతుంది. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు పోవాలి. బట్ ఆమెకున్న పని ఒత్తిళ్ళు కావచ్చు, మా ఎమ్మెల్యే ఆమె కాబట్టి వ్యక్తిగతంగా మంచిది ఆమె. బట్ ఆమెకున్న వెసులుబాటు ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా పోకపోవచ్చు. అక్కడ కూడా ఏంటంటే మళ్ళీ మావోయిస్టులు మొన్ననే ఒక ఎన్కౌంటర్ అయింది. ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. మొన్న మలక్పేట బ్లైండ్ హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ కడిగి అతను ఒక పాప మీద అత్యాచారం చేశారు సార్. అప్పుడు కూడా సీతక్క గారి మార్క్ ఎప్పుడు కనపడలే, ఎక్కడ కనపడలే. అంటే ఆమె ఇటువంటి వాడికి పోవడం వల్ల ఆ ఇష్యూస్కి ప్రచారం బాగా అవుతుంది. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు రాజకీయంగా ప్రచారం రాకుండా చూస్తారు తప్ప అటువంటి ఇష్యూస్ వాళ్ళకి ఏమైపోతే ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది కదా. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బట్ సీతక్క చూడాలి, ఆమె స్వభావం మాత్రం ప్రజలతో ఉండే స్వభావం. ఆయన అనుకున్నంతగా డెవలప్మెంట్ చేయకపోవచ్చు, బట్ అందులో నుంచే వచ్చింది కాబట్టి, ఆదివాసీ వర్గాల నుంచి వచ్చింది, అడవుల్లో నుంచి వచ్చింది, ప్రజల కష్ట సుఖాలు తెలిసి వచ్చింది. ఆమెను ఇప్పుడే మనం జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు ఆమె గురించి. సరే, ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు అంటే ఢిల్లీ వెళ్తున్నారు, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానిక లేదంటే మోడీ గారిని కలవడానిక? అదే, అధిష్టానాన్ని కలిసినా మోడీని కలిసినా కూడా మోడీని కలవాల్సి వస్తుంది మనకు రావాల్సిన రప్పించుకోవడానికి. బట్ అధిష్టానాన్ని కలవాల్సిన పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు స్వయం పాలన కావాలి తెలంగాణకు అనుకున్నాం, ఒక రాష్ట్ర పార్టీ ఉండాలనుకున్నాం, 10 ఏళ్ళు స్వయం పాలనను ఇచ్చారు. ఇప్పుడు పరాధీన పాలన ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. ఇది వాళ్ళు జవాబు చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్విచ్ అక్కడ ఉంది, ఆయన స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేడు. మరి స్వతంత్ర పాలన కాదని చెప్పి ఢిల్లీ చేతుల్లో అధికారాన్ని పెట్టింది ఎవరు? ప్రజలే కదా. వాళ్ళకు అర్థం కావాలి.
సరే ఇంకోటి ఇది మీకు ఎక్కువ తెలియదు, కేసీఆర్ గారికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ అంటారు. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు అడుగుతుండు ఏమిటి అని ఆలోచించిన తర్వాతే అపాయింట్మెంట్ ఇస్తారంట, నిజమైనది? అవును, ఎందుకంటే ఆయనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడో ముందు తెలుసుకుంటారు. వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఆయనకున్న అవకాశాలను ఉపయోగించుకొని ఏం అడుగుతాడు. చెస్లో మనం స్టెప్ వేసే ముందు మనం ఈ స్టెప్ ఎత్తే అవతలోడు ఏం స్టెప్ ఎత్తాడు, ఆ స్టెప్ ఎత్తే నేనేం వేయాలి, ఒక 3-4 స్టెప్స్ ఆలోచిస్తాం. కాబట్టి రాజకీయాల్లో కూడా అది ఉంటుంది, అది అవసరమే. సార్ ఇంకోటి తెలంగాణ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం ఇచ్చాడు, రేవంత్ రెడ్డి గారికి చెక్ అందజేశారు. ఎలా చూస్తారు? మంచిదే కదా. ఇప్పుడు ఆయన అభిమానులు తెలంగాణలో కూడా అపారంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర చేయకపోవచ్చు, కానీ తెలంగాణలో ఆయన పుట్టి పెరిగిందంతా తెలంగాణ. ఆయన నటుడైంది ఇక్కడ, నటించింది ఇక్కడ. రేపు ఆయన అభిమానులు కోకొల్లలు ఉన్నారు. కాబట్టి కేవలం రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదు. ఆ పవన్ మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న మనిషి. చేగువేరా తనకు ఆదర్శం అన్నాడు, ఒక రెబల్ ఆయన రాజకీయాలలో. కాబట్టి అటువంటి వ్యక్తి ప్రజల పట్ల స్పందించడం, వరద బాధితులకు సాయం చేయడం అనేది వెల్కమ్ చేయాలి. దాన్ని రాజకీయాలు ఆపాదించు. సరే, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్. ఆయన 2029లో ముఖ్యమంత్రి కావచ్చు, లేదా 34లో కావచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది 100% అవుతారు. సార్ ఒక్క మాటలో చెప్పండి, కేసీఆర్ అంటే ఏం చెప్తారు? గొప్ప విజన్ ఉన్న నాయకుడు. కేటీఆర్ బాగా భవిష్యత్తు ఉన్న నాయకుడు. హరీష్ రావు ప్రజలను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే నాయకుడు. పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లో మార్పులను కోరుతున్న ఒక రెబెల్ రాజకీయ నాయకుడు. భవిష్యత్తు ఉంది. చంద్రబాబుకు విజన్ ఉంటుంది, కానీ ఆయన గొప్ప ఆర్గనైజరే కానీ గొప్ప నాయకుడు కాదు. బట్ ఆయన అనుకున్నది సాధించడంలో పట్టుదల గల వ్యక్తి. ఈటల రాజేందర్ గారు బహుజనులు బాగా ఆశలు పెట్టుకున్న నాయకుడు. బట్ ఆ ఆశలు నెరవేర్చే ఆలోచన ఆయనకు ఉంటే బాగుంటుంది. ఇంకో క్వశ్చన్ సార్, మొన్న ఏంలో వీరేశం గారిని భువనగిరిలో పోలీసులు ఆయన తోసేయడం జరిగింది. అంటే ఆయన ఎమ్మెల్యే నీకు తెలియదు సార్? కొంతమంది ఎమ్మెల్యేలు అయినా కూడా అందరికీ సుపరిచితులు కానక్కర్లేదు కదా, అట్లా జరిగి ఉంటుంది. అది వేముల వీరేశం కూడా మంచి నాయకుడు, విప్లవ పార్టీలకు వెళ్ళి ఎదిగొచ్చిన నాయకుడు. బట్ ఆయన అంత పాపులర్ ఫిగర్ కాదు. చాలాసార్లు ఏమైందంటే మేము టీవీలలో ఎప్పుడు కనబడుతుంటాం కదా, మమ్మల్ని గుర్తుపట్టి మంత్రులను కూడా తోసేసిన సందర్భాలు ఉన్నాయి. అవును, ఎందుకంటే వాళ్ళ మంత్రులను వాళ్ళకి తెలియదు. మీరు డైలీ కనబడతారు కదా, రోజు కనబడతాం. కాబట్టి పాపులారిటీ వేరు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఆ కాన్స్టిట్యున్సీ వరకు. ఎందుకు టీఆర్ఎస్ పెట్టిన నాటి వరకు కేసీఆర్ అంటే రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక మెదక్ జిల్లాలు తప్ప. ఆయన మంత్రిగా కూడా 2 సార్లు చేశాడు. కానీ జయశంకర్ సారే అడిగిండు నన్ను, కేసీఆర్ అట ఎట్లుంటాడా, ఆయన మంత్రి కూడా చేసిండట, నాకైతే గుర్తొస్తలేడు అన్నాడు. అట్లా ఇప్పుడు పాపులర్ కానక్కర్లేదు కదా. అట్లా వీరేశంది పోలీసులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆయన గన్మెన్లు ఉన్నారు కదా, పక్కకున్న గన్మెన్ అని అడగాలి ఎవరిని అని. సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్, అసలు తీన్మార్ మల్లన్న క్యారెక్టర్ ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి జనాలు మొత్తం తల వాదుకుంటారు. ఒకసారి కాంగ్రెస్ని తిడతాడు, ఒకసారి బీఆర్ఎస్ని తిడతాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అయ్యండి మళ్ళీ కాంగ్రెస్ని తిడుతున్నాడని చెప్పి ప్రజలు అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? తీన్మార్ మల్లన్నకు సమాజంలోని సమస్యల పట్ల, బహుజనుల పట్ల మంచి ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే వ్యక్తి ఆయన. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఆయన ఉంటాడు. ఓకే, ఇంకొంతకాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రికి పోటీదారుల్లో కూడా ఉంటాడు. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఓకే, ఆయన కూడా ఎదుగుతున్నాడు. ఎన్నడో వెనకట ఒక 4 గోడల మధ్యలో ఎడిటింగ్ ల్యాబ్లో కూర్చున్న మల్లన్న కాదు, ఒక ఛానల్లో మాస్ను అప్పీల్ చేస్తూ ఒక మాస్ మల్లన్న కనబడ్డ వ్యక్తి కూడా మనం కాదు. ఆయన లోపల ఒక గొప్ప రాజకీయ నాయకుడు కాగలిగిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కొంచెం తన అహంభావాన్ని తగ్గించుకొని ఎవరితోని ఎట్లా వ్యవహరించాలి రాజకీయాలలో అనేది కనుక ఛానలైజ్ చేయగలిగితే, అంటే ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడినప్పుడు ఏ భాష మాట్లాడాలి అది అయిపోయింది. ఆయన ఎలివేట్ కావడానికి అడగోలుగా మాట్లాడి ఎలివేట్ అయ్యిండు. ఆయన బహుజనుల మీద ఉన్న ప్రేమను వాళ్ళకు రాజ్యాధికారం దిశగా నడిపించాలనే లక్ష్యం ఉన్న వ్యక్తి ఆయన. ఓకే, సమయస్ఫూర్తితోని వ్యవహరించాలి. ఎవరిని కూడా పరుష పదాలతో దూషించాల్సిన అవసరం లేదు. ఒక కరెక్ట్ గైడ్ లైన్స్లో కనుక ఆయన గ్రో అయినట్టయితే ఈ రాష్ట్రానికి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.
ఆ విజన్ కూడా ఉంది ఆయనకు. ఓకే. ఆయన వెనకాల బలం కూడా ఉంది, జనబలం కూడా ఉంది. అవును. థ్యాంక్ యూ సార్.